సోషల్ మీడియా పైత్యం ప్రజలకి ఎంత బాగా మెదళ్ళలోకి పట్టేసింది అనంటే, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, పూర్తిగా వృద్ధుల వరకు గూడాను ఒక రకమైన రీల్స్ పిచ్చి పట్టేసింది. ఆ రీల్స్‌తోని ఏ రకమైన రీల్‌నైనా సరే చిత్ర విచిత్రంగా వాటిని జేస్తూ, వాటిని పోస్ట్ చేస్తూ, అసలు దీనికేమైనా శిక్ష పడుతుందేమో, మనం ఏమైనా తప్పు చేస్తున్నామేమో, తప్పుడు రీల్ పెడుతున్నామేమో, ఇది తప్పు గదా! అని ఇట్లాంటివేమీ లేవు. అక్కడ ఏది కంటెంట్ ఉందంటే, ఆ కంటెంట్ తీసేసుకోవడము, దాన్ని పోస్ట్ చేసేసుకోవడం. సో, ఇట్లాగే ఇలా చేసిన ఒక రీల్ వైరల్ అవుదాము అని జెప్పేసి చేసిన ఒక మహిళ చేసిన రీల్‌తోని ఒక యువకుడు మృతి చెందాడు. బస్సుకు సంఘటనకు సంబంధించి మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. బట్ అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చి కోసము, రీల్స్‌ని పోస్ట్ చేసి వాళ్ళకి వచ్చే లైక్స్, వ్యూస్, మెసేజ్‌లు పిచ్చి కోసము ముగ్గురు యువకులు ఒక డెలివరీ బాయ్ మీద అత్యంత దారుణంగా కత్తులతోనైతే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మరి అంతటితోని వాళ్ళు జేసింది ఒక కత్తులతో దాడి అంటే ఒక క్రైమ్‌కి పాల్పడ్డారు వాళ్ళు. కానీ ఆ విచక్షణ గూడా కనీసం ఆ జ్ఞానం గూడా వాళ్ళకి లేకుండా ఆ రీల్‌ని మళ్ళా సోషల్ మీడియాలోనే పోస్ట్ చేశారు. వాళ్ళే పొడిచి, వాళ్ళే వీడియో తీసి, వాళ్ళే పోస్ట్ చేశారు. మరి అంతటితో ఊరుకోరు గదా పోలీసులు. అదొక క్రైమ్ కింద దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఆ రీల్ వైరల్ అవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు వాళ్ళ కోసం గాలించడం మొదలుపెట్టారు. సో, ఎక్కడ జరిగింది? ఏంటి? అనేది ఎందుకంటే ఒక రకమైన ఆందోళన వచ్చేస్తుంది అందరికీ గూడా. ఇట్లాంటి రీల్స్ పిచ్చి వలన సో, ఇదొక భయాన్ని కలిగిస్తుంది. ఎప్పటినుంచో అధికారులు గూడా హెచ్చరిస్తూ ఉన్నారు. రీల్స్ అంటే ఏదో జనరల్‌గా ఏదైనా మెసేజ్ ఓరియెంటెడో లేదా ఒక అందానికి సంబంధించినవో, ఒక ప్రకృతి అందాలకు సంబంధించినవో ఇలాంటివేమైనా చేయాలి. బట్ వైరల్ అవ్వాలి అని ఒక పెద్ద కాన్సెప్ట్‌తోని పూర్తిగా హత్యలు, అవమానాలు, ఎవరినో ఏదో అనడము, ఒక చిన్న ఇష్యూని పెద్దదిగా చేయడము, డైరెక్ట్‌గా పొడి చేయడము, పొడి చేసి దాన్ని వీడియో తీసి పోస్ట్ చేయడము, లేదా భార్యని హత్య చేసి భర్త దాన్ని పోస్ట్ చేయడము, భర్తని హత్య చేసి భార్య పోస్ట్ చేయడం, ఇట్లాంటి వింత వింత ఘటనలు జరుగుతూ ఉన్నాయసలు. సో, ఈ కేసు గూడా చాలా విచిత్రంగా ఉంది. చెన్నైలో జరిగింది ఈ ఘటన. నిజంగానే ఇవన్నీ తలుచుకుంటుంటే ఒక రకమైన భయం వచ్చేస్తుంది. మరి అధికారులు ఎంతవరకు వీటిని అసలు కంట్రోల్ చేయగలుగుతారు? ఈ రీల్స్ అనే దానికి గూడాను ఏదైనా ఒక ఒక లిమిట్ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేదైతే క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. మరి మార్పు వచ్చే అవకాశం ఉందా? లేదా? దీన్నసలు ఎంత సీరియస్‌గా తీసుకొని దీనికొక కఠినమైన నియమాలు పెడతారు అన్నదైతే మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. బట్ ఇదైతే చెన్నైలో జరిగిన ఘటనైతే మాత్రము నిజంగానే ఒక్కసారిగా గూడా అందరిని భయానికి గురిచేసింది. చెన్నైలోని వేలచ్చేరి, నెహ్రూ నగర్ ప్రాంతంలో రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. తన పనిలో భాగంగా ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన ఒక యువకుణ్ణి ఏఎల్ ముధాలియార్ అనే వీధిలో ఒక గ్యాంగ్ అడ్డుపడింది. ఎటువంటి గొడవ లేకపోయినా కేవలం బీభత్సం సృష్టించాలనే ఉద్దేశంతో ఆ ముఠాలోని ఇద్దరు వ్యక్తులు కత్తులతో యువకుడిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. బాధితుడు ప్రాణభయంతో కేకలు వేస్తున్నా వారు అస్సలు కనికరించలేదు సరికదా తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే నిందితులు ఆ దాడిని ఆపాల్సింది పోయి మొబైల్ ఫోన్లలో వీడియోలను చిత్రీకరించారు. తమ నేరాన్ని దాచాల్సింది పోయి దానిని సోషల్ మీడియాలో హీరోయిజంగా ప్రదర్శించారు. ఈ వికృత ఆలోచనతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను పోస్ట్ చేశారు. ఈ వీడియోలు కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. వేలచ్చేరి పోలీసులు ఈ ఘటనపై వేగంగా స్పందించి విచారణ చేపట్టారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిలో విష్ణు, నంద, సుందర్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి దాడికి ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసము, లైకుల కోసము ఇలాంటి అమానుషమైన పనులకు పాల్పడడం యువత తప్పుదోవ పడుతోందనే దానికి నిదర్శనమని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన డెలివరీ బాయ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నగర వ్యాప్తంగా నిఘాను పెంచుతామని, సోషల్ మీడియాలో నేరాలను ప్రోత్సహించే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అలాగే ప్రజల దృష్టికి ఇటువంటి వీడియోలు వైరల్ అయినప్పుడు ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కూడా వారు ఆదేశించారు.